హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సుజాత 115. ఈరోజు ఈ వీడియోలో నేను హాఫ్ సిఓడి గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హాఫ్ సిఓడి అనేది నేను చూసినంత వరకు, మీరు చూసినంత వరకు అసలు ఎప్పుడు కూడా విని ఉండరు ఎవరి దగ్గర కూడా. అసలు హాఫ్ సిఓడి అంటే ఏంటి, అసలు ఏంటి, నా పాలసీస్ ఏంటి అని నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నా కండిషన్స్ ఏంటి అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో. సో లాస్ట్ వరకు కూడా డెఫినెట్గా చూడ్డానికి అయితే ట్రై చేయండి, సో దట్ ఏం చెప్తున్నానా అనేది అర్థమవుతుంది. మా మెయిన్ పాయింట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారనమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి హాఫ్ సిఓడి అనేది ఒక పేమెంట్ మోడ్ అనమాట అండి. మా దగ్గర ఫుల్ ఆన్లైన్ పేమెంట్ అనేది ఒక మోడ్ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసరికి హాఫ్ సిఓడి ఫుల్ ఆన్లైన్ పేమెంట్ వచ్చేసరికి మీరు ఇప్పుడు చూస్తున్న ప్రోడక్ట్ వచ్చేసరికి ప్రైస్ 1140 ఉంది కదండి. దాని 1140 మీరు ఫుల్ అయితే 1140 పే చేసేస్తారు. ఎటువంటి ఛార్జెస్ కూడా మీకు ఉండవు. షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీ. హాఫ్ సిఓడి అయినా ఫుల్ ఆన్లైన్ పేమెంట్ మోడ్ అయినా ఏదైనా కానీ ఫ్రీ షిప్పింగ్ ఛార్జెస్. మీకు ఎటువంటి షిప్పింగ్ ఛార్జెస్ కూడా నేను పెట్టను, ఉండవు కూడా మన దగ్గర. ఓకేనా, నేను హాఫ్ సిఓడి ఛార్జ్ ఒక్కటే పెడతాను. ఎవరైతే హాఫ్ సిఓడి కావాలి అని అనుకుంటారు మాత్రమే. హాఫ్ సిఓడి అనేది ఎందుకు పెట్టానో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చాలామంది కస్టమర్స్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, యూట్యూబ్ ఆర్ వాట్సాప్ ఎక్కడైనా ఆర్డర్ చేసుకోవాలి, మాకు కూడా అలాంటి ప్రొడక్ట్స్ మేము కూడా వేసుకోవాలి అని మనం చూస్తూ ఉంటే డైలీ లైఫ్లో చూస్తూనే ఉంటాం. డైలీ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉంటారు. అలాంటివి వేసుకోవాలి అని చెప్పి మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఏంటంటే మనీ అనేది మనం ట్రస్ట్ చేసి పేమెంట్ అనేది చేయలేము చాలామందికి కూడా. సో అందుకని చాలా ఈ మధ్య అయితే చాలా ఫేక్ అకౌంట్స్ వచ్చేస్తున్నాయి. చాలామంది ఫేక్గా కూడా ఉంటున్నారు. పేమెంట్ చేసేసాక బ్లాక్ చేసేస్తారనమాట. సో అలాంటి వాళ్ళకి అయ్యో ఇలా అవ్వకూడదు మాకు అని అంటారు. బట్ మనం ఏంటంటే వాళ్ళకు ఒక ఛాన్స్ లాగా, సో మా దగ్గర మంచి పాలసీ ఉంది అని చెప్పేసి హాఫ్ సిఓడి పాలసీ అనేది నేను థింక్ చేసి పెట్టింది. ఇది మీరు ఎక్కడ చూసి ఉండరు కూడా. నేనే స్వయంగా నేను హాఫ్ సిఓడి పాలసీ అనేది పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు హాఫ్ సిఓడి పాలసీ అనేది ఎందుకు పెట్టానో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు హాఫ్ సిఓడి అంటే ఏంటో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు హాఫ్ సిఓడి అంటే మీరు హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఇప్పుడు పే చేస్తారు. రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ మీకు కొరియర్ రీచ్ అయిపోయాక పే చేస్తారనమాట. ఎలా పే చేస్తారు అంటే ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే చేస్తారు. హాఫ్ పేమెంట్ ఆన్లైన్ మోడ్లోనే చేస్తారు. మీకు కొరియర్ రీచ్ అయిపోయి వచ్చిన తర్వాత కూడా మీరు ఆన్లైన్ మోడ్లోనే చేయాలన్నమాట. కొరియర్ బాయ్కి ఎటువంటి ఛార్జెస్ కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. క్యాష్ వాళ్ళు తీసుకోరు కూడా. ఓకేనా, మీరు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మోడ్ చేయాలి కాబట్టి మీరు హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఇప్పుడు పే చేసేస్తారు కదా. రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ మీకు కొరియర్ రీచ్ అయిపోయాక పే చేసేస్తారు. ఇలా ఎందుకు పెట్టాను అంటే చాలామంది కస్టమర్స్ ఏంటంటే ఫేక్గా ఉంటారనమాట. మీరు ఎలా బిజినెస్ వాళ్ళని ఫేక్ అనుకుంటారో కస్టమర్స్ కూడా అలా ఫేక్గా ఉంటారు. అందరూ అని నేను చెప్పనండి, బట్ కొంతమంది ఎక్కడో ఒక్క దగ్గరైనా ఖచ్చితంగా ఉంటారు కదండి. సో అందుకని చెప్పేసి నేను ఇలా హాఫ్ అనేది పెట్టాను అనమాట. ఇప్పుడు హాఫ్ సిఓడి వచ్చేసరికి మీకు అందరికీ నీట్గా ఎక్స్ప్లెయిన్ అయిపోయింది అనుకుంటున్నాను. ఇప్పుడు హాఫ్ సిఓడి ఛార్జెస్ అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ హాఫ్ సిఓడి ఛార్జెస్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ఒకసారి మీ స్క్రీన్ షాట్ తీసుకునండి. ఇవి హాఫ్ సిఓడి ఛార్జెస్ అనమాట. హాఫ్ సిఓడి ఛార్జెస్ మీకు అర్థమైపోయింది అని చెప్పేసి. సో మీరు బ్రాస్లెట్ తీసుకుంటే ఒక హాఫ్ సిఓడి ఛార్జ్, మీరు హారం తీసుకుంటే అదొక హాఫ్ సిఓడి ఛార్జ్, అలా అనమాట. ఇప్పుడు ఇయర్ రింగ్స్కి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ వచ్చేసరికి 790 అనమాట. ఇయర్ రింగ్స్ హాఫ్ సిఓడి ఛార్జ్ వచ్చేసరికి 270, 790 ప్లస్ 270 1060 అయిద్దండి. 1060ని హాఫ్ చేయండి, అంటే హాఫ్ అమౌంట్ చేయండి 1060ని, అంటే లైక్ 530 సంథింగ్ అలా ఉంటుందన్నమాట. సో 530 ఇప్పుడు మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకునేటప్పుడు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. మిగతా 530 మీకు కొరియర్ రీచ్ అయిపోయాక పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఇయర్ రింగ్స్కి మాత్రమే ఇది ఎగ్జాంపుల్గా చెప్పానండి. మీరు ఏ ప్రోడక్ట్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నారో దాని హాఫ్ సిఓడి ఛార్జ్ తీసుకొని దాన్ని డివైడెడ్ బై 2 చేసుకొని మీరు హాఫ్ అమౌంట్ ఇప్పుడు పే చేయాలి. రిమైనింగ్ హాఫ్ అమౌంట్ మీకు కొరియర్ రీచ్ అయిపోయాక పే చేయాలి. ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా మీకు కొంచెం తలకాయ నొప్పిగా ఉంది అంటే నాకు మెసేజ్ చేయండి. మీకు ఈ ప్రోడక్ట్ కావాలి మేడం, మాకు హాఫ్ సిఓడి ఛార్జ్, అదే హాఫ్ సిఓడిలో నేను తీసుకుంటాను అని చెప్పండి. మీకు డీటెయిల్గా అక్కడ మేము అన్నీ కూడా మీకు మెన్షన్ చేస్తామన్నమాట. మేము ఎటువంటి ఫేక్ కాదండి, మాకు ఎటువంటి ఫేక్ అకౌంట్స్ లేవు. నేను చాలా జెన్యూన్గా ఉంటాను. ఒకవేళ మీకు కొరియర్ అనేది రాకపోయినా కానీ నేను మళ్ళీ మీకు కొరియర్ అనేది రిటర్న్ వేస్తాను. సో నో ప్రాబ్లం. ఎందుకంటే నా దగ్గర అన్ని డీటెయిల్స్ ఉంటే కొరియర్ రాకపోవడం అనేది అసలు ఛాన్సే ఉండదు. ఎక్కడైనా మిస్ అయిపోయినా కానీ ఆ కొరియర్ నాకు రీచ్ అయిపోతుంది రివర్స్లో. సో నో ప్రాబ్లం, ఎటువంటి భయం కూడా అక్కర్లేదు. బట్ ఏంటంటే మీరు పిన్ కోడ్ అలాంటివి అడ్రస్ పెట్టేటప్పుడు ఏమైనా మిస్ చేస్తే కనుక అప్పుడు ప్రాబ్లం అవుతుంది తప్ప, మీరు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చి బట్ మీకు కొరియర్ రాలేదు అంటే నేను డెఫినెట్లీ హెల్ప్ చేస్తాను. నాకు రివర్స్ రాకపోయినా నేను కొత్త ప్రోడక్ట్ కూడా మీకు వేస్తాను. ఎటువంటి డౌట్ అక్కర్లేదు. ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మనకి డెఫినెట్లీ కావాలి.
ఈ బిజినెస్ పెట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ ఏంటంటే అందరూ కూడా కస్టమర్ సాటిస్ఫాక్షన్‌ని వాల్యూ చేస్తారో లేదో నాకు తెలీదు. బట్ నా పాలసీ వచ్చేసరికి కస్టమర్ అనేవాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలి. వాళ్ళకి ఎటువంటి ఎవరితో పార్టీలో ఉండాలి. వాళ్ళు మనీ పెట్టారు అంటే డెఫినెట్లీ మనం రిటర్న్ వాళ్ళకి ఎంత మనీ వాల్యూ అనేది మనం చూపించాలి. సో డెఫినెట్లీ నా పాలసీ అలానే ఉంటుందండి. సో హాఫ్ సిఓడి అనేది నేను ఇందుకే పెట్టాను, చాలామందికి యూజ్ అవుతుంది అని చెప్పేసి పెట్టాను. సో మీకు ఒకవేళ హాఫ్ సిఓడి పాలసీ కనుక నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఒక లైక్ కూడా వేయండి. ఒక లైక్ చేస్తే మీరు ఇంకొక 10 మందికి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. వాళ్ళు కూడా మన జ్యువెలరీ కలెక్షన్ అనేది చూస్తారనమాట. అండ్ అలానే చాలా మంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అనేది చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమైతే చెప్పండి అండి. ఇంకా మనకి మంచి ఫాలోవర్స్ వచ్చి ఇంకా నాకు కూడా మంచి వీడియోస్ పెట్టాలి, అలా చేయాలి వీడియోస్ అనేది నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఇంకొక 10 మెంబర్స్ 20 మెంబర్స్కి ప్రమోట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ అలానే ఒకవేళ మీకు ఫ్రెండ్స్ అలా ఎవరైనా ఉన్నా కానీ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ అలానే వీడియోస్ కూడా వాళ్ళకి పెట్టండి సో దట్ వాళ్ళు కలెక్షన్ కూడా చూస్తారు. సో మన దగ్గర అన్ని కలెక్షన్ కూడా ఉంటుందండి. నెక్లెస్, హారమ్స్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, పాపడ్ బిల్ల, బ్లాక్ బీడ్స్, చైన్స్ అన్నీ ఉంటాయండి. మీకు ఎటువంటి కలెక్షన్ కావాలన్నా కానీ మన పేజ్లో చెక్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో కలెక్షన్ ఉంటుందండి. అండ్ అలానే వాట్సాప్ గ్రూప్లో కూడా లింక్స్ ఉన్నాయన్నమాట. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. హాఫ్ సిఓడి గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ పాపప్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి, నార్మల్ కాల్స్ చేయొద్దు. నార్మల్ కాల్స్ మీరు చేసినా కానీ నాకు రావు కాబట్టి వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కాల్స్ రూపంలో అయినా చేయండి. నేను కాల్ కూడా లిఫ్ట్ చేసి మీకు ఆన్సర్ అనేది చేస్తాను. సో హాఫ్ సిఓడి ఛార్జ్ అది ఎక్కువగా అనిపిస్తే సారీ అండి. ఎందుకంటే ఇప్పుడున్న కండిషన్స్ వల్ల అలా పెట్టాల్సి వచ్చిందనమాట. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డెఫినెట్లీ డూ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.